గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అరెస్టయ్యాక నెక్స్ట్ లోపలేసేది కొడాలి నానిని అంటూ టీడీపీ నేతలు బాహాటంగానే హెచ్చరించారు. దీంతో అన్ని మీడియా ఛానల్స్లో కొడాలి అండర్ గ్రౌండ్కు వెళ్లిపోయారు, అజ్ఞాతంలో కొడాలి నాని అంటూ వార్తలు వేసేశాయి. అయితే తాజాగా కొడాలి నాని విజయవాడ సబ్ జైలు వద్ద కనిపించారు. దీంతో కొడాలి నాని అభిమానులు టైగర్ ఎప్పుడూ టైగరే, జై కొడాలి నాని అంటూ జైజైలు పలికారు. ఈ సందర్భంగా మీడియాకి కొడాలి నాని సెటైరికల్ సమాధానాలిచ్చారు. అజ్ఞాతంలో ఉన్నారంట కదా అంటే గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి యాక్టివ్గా ఉన్నాం. ఇప్పుడు మా ఉద్యోగం పీకేశారు, యాక్టివ్ అందుకే తగ్గించాము అని చెప్పారు. అలానే వంశీ అరెస్టుపై స్పందించారు. ఇది చిన్న విషయమని, ఇవన్నీ సహజమేనని చెప్పుకొచ్చారు. తనపై 3 కాదు 30 కేసులు పెట్టుకోండంటూ ఎప్పటిలానే తనదైన స్టైల్లో టీడీపీ నేతలకు సవాలు విసిరారు. రెడ్ బుక్లో మీ పేరుందని ప్రశ్నించగా ఆ బుక్ మీరెవరైనా చూశారా అంటూ ఎదురు ప్రశ్న వేసి అందులో నా పేరుందో లేదో తనకు తెలియదని చెప్పుకొచ్చారు. రెడ్ బుక్, బ్లూ బుక్లతో ఎలాంటి ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు కొడాలి నాని. ఇదంతా చూస్తున్న నాని అనుచరులు కొడాలి నానిలో ఏమాత్రం ఫైర్ తగ్గలేదని, ఆయనది భయపడే నైజం కాదని చెప్తున్నారు. ఇప్పటికే కొడాలి నాని మీద పీకల్లోతు కోపంతో ఉన్న టీడీపీ క్యాడర్కు ఆయన మాటలు, సవాళ్లు ఇంకా నొప్పి తెప్పిస్తున్నాయి. కర్మ రిటర్న్స్ అంటూ కొడాలిని బుక్ చేయాలని చూస్తున్న టీడీపీ అధిష్టానం ఇప్పటికే ఎలాంటి కేసులు నమోదు చేయాలా అని పోలీసులతో కలిసి ఆలోచిస్తున్నట్టు సమాచారం. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టాలని టీడీపీ అధిష్టానం నుండి పోలీస్ బాసులకు ఆర్డర్ అంట. అయితే ఈరోజు కొడాలి మాటల్ని బట్టి చూస్తే ఆయన దేనికి భయపడే రకం కాదని, ఏ కేసైనా ఎన్ని కేసులైనా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారని అర్థమవుతోంది. మరి కొడాలి వర్సెస్ టీడీపీ అధిష్టానం ఎపిసోడ్లో నెక్స్ట్ ఏం జరుగుతుందో అనేది సస్పెన్స్ మూవీని తలపిస్తోంది.